నేర ప్రవృత్తి కలిగిన వైఎస్ జగన్ రాష్ట్రంలో నేరపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు అని కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. పల్నాడు జిల్లా పర్యటన పేరుతో జగన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుట్ర రాజకీయ విద్వేషమే జగన్ రాజకీయ నైజమని పల్నాడు ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు లేదు. ఏ మొహం పెట్టుకుని పల్నాడు జిల్లాలో జగన్ అడుగు పెడతారు? విధ్వంస పాలన పోయి ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం ఉంది. అది చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న పల్నాడు ప్రాంతంలో వైసీపీ విష రాజకీయాలకు శ్రీకారం చుట్టింది అని అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన చూస్తుంటే నవ్వొస్తుంది. ప్రజలు నిన్ను గెలిపించి అసెంబ్లీకి పోరా బాబు అని చెప్తే నువ్వు అసెంబ్లీకి ఎక్కొట్టి ప్రజా సమస్యలని పక్కన పెట్టి ఒక పార్టీ అధ్యక్షుడివై ఉండి ప్రజల సమస్యలని గడవెత్తి మాట్లాడాల్సిన వ్యక్తివి ఈరోజు నీకు అసలు ఏ మొహం పెట్టుకొని పల్నాడు జిల్లాకు వస్తున్నావు అనేది అర్థం కావట్లా. కారణం ఏంటంటే 7 నియోజకవర్గాల్లో నిన్ను చిత్తుగా ఓడించాను. నీవు చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలకి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అందరూ నువ్వు చేసిన ఇవన్నీ 5 సంవత్సరాలు మర్చిపోకుండా ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తే ఈరోజు సంవత్సరం తర్వాత అతను ఏదో నువ్వేదో గెలుస్తావు అనే ఒక ఉద్దేశంతో కోట్ల రూపాయలు బెట్టింగులు పెడితే ఆ బెట్టింగులు చనిపోతే సంవత్సరం తర్వాత ఈరోజు నువ్వు రోడ్డు మీదకి రావడం అనేది అది కూడా చనిపోయిన వ్యక్తి కోసం నువ్వు వస్తున్నావు అంటే ఒకసారి నిన్ను ఆలోచిస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని పల్నాడు సత్రపల్లి నియోజకవర్గం వచ్చావనేది ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు గంజాయి అదేవిధంగా రౌడీయిజం, బెట్టింగులు వీటన్నిటినీ సంవత్సర కాలంలో రూపుమాపడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు బెట్టింగులు లేని ఆంధ్రప్రదేశ్ గాను, గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ గాను, రౌడీయిజాన్ని సమూలంగా నాశనం అణిచివేయాలనే ఒక ఆలోచనతోటి కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్, శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇటువంటి కార్యకలాపాలు చేసి మళ్లీ నీ యొక్క వంకర బుద్ధిని నిన్న వచ్చేసరికి రౌడీ షీటర్స్ ని తెనాలి నియోజకవర్గంలో రౌడీ షీటర్లని అదేవిధంగా సంఘ విద్రోహుల్ని నువ్వు పరామర్శించడానికి వచ్చావు. ఈరోజు బెట్టింగులు పెట్టి చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారంటే పోలీసు హింసకంట చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఎంతవరకు స్వభావం అనే దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే, ఈరోజు నువ్వేదో అనుకోని చక్కగా పిల్లల ప్రశాంతంగా తల్లికి వందనం కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ పిల్లల చదువు కోసం స్కూల్ కోసం, బుక్స్ కోసం అదేవిధంగా వాళ్ళు ఆ పనిలో ఉంటే యోగాంధ్ర అని ఒక ప్రశాంతమైన వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్ర ప్రభుత్వం అనేది ముందుకు నడుస్తూ ఉంటే వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఇటువంటి బుద్ధుల్ని ప్రదర్శించడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ప్రజల దృష్టి అంతా వాటి మీద ఉంటే వాటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరూ ఉపేక్షించరు. అందుకే నిన్ను కాదని ఎంతో మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోనూ కూటమి సంబంధించిన ఆ పార్టీల్లోనూ చేరటం కోసం నీ జనం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒకటే, నీ మొత్తం ఖాళీ పరిస్థితి కనపడతా ఉంది. అయినప్పటికి కూడా నీకు రాష్ట్రంలో కొంచెం ఆలోచన పెట్టుకో, బుర్ర పెట్టి ఆలోచిస్తే నీకు అర్థమవుతా ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఏదో గందరగోళాన్ని సృష్టిస్తేనో భయప్రాంతులను కలగజేయించే విధంగా నువ్వు ప్రవర్తిస్తేనో ఏదో మార్పు వస్తుందంటే చెవులో పూలు పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేరు. తప్పనిసరిగా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్కి చేయూతనివ్వడం కోసం అదేవిధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో
తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఆ దిశగా వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు మొన్న గెలిచిన సీట్లు కూడా మీరు గెలిచే ప్రసక్తి లేదు. నేను ఎక్కడికి పంపించాలో ప్రజలు అక్కడ పంపించడానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కూడా మళ్ళీ ఒకసారి గమనించుకో, ఆలోచించు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నేనేదో మళ్ళీ ప్రజల్లో మళ్ళీ ఎలుగుతాననే సంవత్సరం తర్వాత నువ్వు ఎలగబెట్టింది ఏమీ లేదు. సంవత్సర కాలంలో నువ్వు చేసే పనులన్నీ ఎట్నే ఉంటాయి. నీ జనాలు కూడా ఇంకా బుద్ధులు మార్చుకోవట్లేదు లేదు. వాళ్ళు కూడా పారిపోతా ఉన్నారు. ఎటుపోతున్నారు, ఎటు వస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దిక్కుదోచని పరిస్థితిలో ఉంది. రేపొద్దున ఈ పార్టీ కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంటుందనేది స్పష్టంగా కనపడతా ఉంది.